వినుకొండ నియోజకవర్గంలోని గుండ్లకమ్మని సందర్శించిన ఆంధ్రప్రదేశ్ నీటిపారుదల శాఖ మంత్రి వర్యులు నిమ్మల రామానాయుడు, వినుకొండ శాసనసభ్యులు జీవి ఆంజనేయులు మరియు మాజీ శాసనసభ్యులు మక్కెన మల్లికార్జునరావు, జనసేన పార్టీ ఇన్ఛార్జ్ నాగశ్రీను, రాయల్ మరియు నాయకులు. వాటర్ అదే గేట్లు కొట్టుకుపోయింది అక్కడ కదా, ఇంకా పైన రవి గారి కాన్స్టిట్యూన్సీ. అవును, దీని మీదనే రిజర్వాయర్ కట్టారు చివర్లో. సో మెయిన్ కెనాల్ నుండి దీనికి తూమి ఇవ్వాలన్నగారు మెయిన్ అది. ఇప్పుడేంది ఎక్కడో ఎస్కేప్ ఛానల్ నుండి చాలా దూరం నుండి ఇవ్వాల్సి వస్తుంది. ఇప్పుడు ఈ చెక్ డ్యాములు ఉంటే వర్షం వచ్చినప్పుడు కూడా నీళ్లు నిలవ ఉంటాయి. ఆ నీళ్లు వేస్ట్గా పోకుండా ఆ చెక్ డ్యామ్ వల్ల మనకు చాలా ప్రయోజనం గారు. అట్లాగే మెయిన్ కెనాల్ నుండి దీనికి ఇప్పుడు ఎస్కేప్ ఛానల్ ద్వారా కాకుండా ఒక చిన్న తూము ఇచ్చినట్టయితే, సో అంటే ఇది ఒక చిన్న చెక్ డ్యామ్ కట్టడం వల్ల ఈ నీళ్లు నిలబడ్డాయి, లేకపోతే ఈ నీళ్ళు వెళ్ళిపోయాయి. సో ఈ చెక్ డ్యామ్ వలన అయ్యో పశువులకు నీళ్లు, ఆర్డబ్ల్యూఎస్కి మంచినీళ్ళు ఈ చెక్ డ్యామ్ వల్ల. అట్లాగే రైతులు ఇంజన్లు పెట్టి మెట్ట పంటలు పండించుకుంటారు. రెండు వైపులా రైతులకి దిగుబడి పెరుగుతుంది, ఆదాయం పెరుగుతుంది. సో ఇలాంటి చెక్ డ్యాములు ప్రతి 5-6 విలేజ్లకి, అంటే ఒక 2-3 చోట్ల 3 చోట్ల ఇలాంటి చెక్ డ్యాములు ఇప్పుడు కొత్త టెక్నాలజీ తోటి తక్కువ కాస్ట్తో అయ్యేది, దాన్ని డీటెయిల్స్ తెప్పించండి. ఇలాంటి చెక్ డ్యాములు ఈ గుండ్లకమ్మ వాగులు మా నియోజకవర్గంలో 36 కిలోమీటర్లు ఉంది. ఒక 3 చోట్ల ప్రతి 10 కిలోమీటర్లకు ఒక చోట కడితే దానివల్ల ఈ నీళ్లు ఆర్డబ్ల్యూ స్కీమ్స్కి మంచి నీళ్ళు, చెరువుల కింద అలా ఉంటాయి. అవును. సో వీటి వల్ల బహుళార్థ ప్రయోజనాలండి. పశువులకు నీళ్లు, ఆర్డబ్ల్యూ స్కీమ్స్కి మంచి నీళ్ళు. ఎందుకంటే ఈ ఫ్లోరిన్ వాటర్ ఈ రోడ్డుకి ఇరుపక్కల మొత్తం ఫ్లోరైడ్ వాటర్, అంటే ప్రజలకు తాగునీరు ఇవి చాలా మంచివి. ఎన్ఎస్పి నీళ్ళు కాబట్టి మాకు తాగునీరు ఇవ్వాలి. దీనికి ఏంటంటే అన్నగారు మెయిన్ కెనాల్ నుండి దీనికి ఒక అవుట్లెట్ ఇవ్వాలి గుండ్లకమ్మకి నీళ్ళు ఇవ్వటానికి. దీనికి ఇప్పుడు నేరుగా ఇవ్వటానికి ఒక తూము లేదు, ఎస్కేప్ ఛానల్స్ ద్వారా అట్లా ఇస్తున్నారు. 85 ఎస్కేప్ ద్వారా ఇస్తున్నారు. అట్లా కాకుండా మాకు ఎన్ఎస్పి మెయిన్ కెనాల్ నుండి ఇచ్చినట్టయితే ఒక చిన్న తూము ఇస్తే మనకి ఎప్పుడు కావాలప్పుడు వాటర్ వదులుకోవచ్చు. ఒకసారి సాగర్లో ఫుల్ అవుతుంది నీళ్లు, అవన్నీ ఇవి నింపుకోవచ్చు. వీటి ద్వారా మళ్ళీ చెరువులు నింపుకోవచ్చు, లేదా చెక్ డ్యాములు కట్టుకుంటే వాటర్ స్టోరేజ్ చేసుకోవచ్చు. ఇది ఎప్పుడు కట్టారండి చెక్ డ్యామ్? 2015లో మనం కట్టామని గారు. ఇప్పుడు దీనివల్ల ఇక్కడ నీళ్లు ఉన్నాయి. ఇక్కడ ఇది ఒక్కటే ఉంది. అంటే ఇలాంటి 10 కిలోమీటర్ల కోటి మీ ఆధ్వర్యంలో మాకు చెక్ డ్యాములు కావాలి. అటువైపు ఒక్క నీళ్ళు, ఇట్లా 30 కిలోమీటర్లు నీళ్ళు, పశువులు కూడా నీళ్ళు. ఆ ఎస్కేప్ ఛానల్ ద్వారా నీళ్లు వదిలితే ఏంటంటే ఇక పైన కూడా ఇట్లా నీళ్లు నిలబడతాయి. కింద కొద్దిగా కూడా చాలా రోజులు ఎంతవరకు ఎస్కేప్ ద్వారా ఈ వాగులో వదిలేయటం కోసం. ఫ్లడ్స్ వస్తే ఫ్లడ్స్ ఇట్లా వస్తే ప్రకాశం కాలువలు దిగిపోకుండా ఎక్కడికక్కడ ఎస్కేప్ ఛానల్ వదిలేస్తారు. ఈ వాగులో నుండి నీళ్లు వెళ్ళిపోతాయి. ఎప్పుడన్నా మనకు వాటర్ అవసరం అయినప్పుడు ఎస్కేప్ నుంచి వాటర్ గుండ్లకమ్మ తీసుకుంటున్నాం. ప్రజెంట్ ఎస్కేప్ ద్వారా గుండ్లకమ్మ తీసుకుంటున్నాను గారు. అట్లా కాకుండా మెయిన్ కెనాల్ నుండి ఒక తూమ్ ఇస్తే మెయిన్ కెనాల్